అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను సంతోషి. ప్రస్తుతం మనతో ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త అయినటువంటి అనంత లక్ష్మమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది కదా, వినాయకుడిని మన ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటే ఏమేం పూజలు చేయాలి అమ్మ? మన నిత్య పూజ అయిన తర్వాత అప్పుడు మనం తెచ్చుకున్నటువంటి మట్టి వినాయకుడిని పెట్టుకుని దాని ముందు ఒక పసుపు వినాయకుడిని పెట్టుకుని పూజ చేయాలమ్మా. ముందు ఈ పసుపు వినాయకుడికి పూజ చేస్తే మహాగణాధిపతి పూజ అంటారు. ఆ పసుపు వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వినాయక వ్రతకల్పంలో చెప్పబడిన తీరులో మనం పూజ చేసుకుంటాం. అంటే చాలామంది 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు పెట్టుకుంటారు కదా గణేశుణ్ణి. మరి ఎన్ని రోజులు పెట్టుకొని పూజిస్తే మంచిది మనకి? అంటే గణపతి నవరాత్రులు అని చెప్తారమ్మా. ఈ గణపతి నవరాత్రులు 9 రోజులు చేస్తారు. రాత్రి అంటే ఒక రాత్రి అయిపోవాలి. ఇవాళ పెట్టామనుకోండి, వాళ్ళ రాత్రే రేపు పొద్దుటికి ఒకటే రాత్రి అవుతుంది. లేదంటే ఎన్ని రోజులు ఉండదలుచుకుంటే అన్ని రాత్రులు ఉండి ఆ మర్నాడు ఉద్వాసం అని చెప్తారు. అది వాళ్ళ ఇష్టం. ఎక్కువ మంది సామూహికంగా చేస్తే నవరాత్రులు చేయొచ్చు. లేదంటే మరి 3 కానీ 5 కానీ 7 కానీ వాళ్ళ ఇష్టం. ఈ మధ్యకాలంలో ఈ తేడాలు వచ్చి, తిథుల్లో తేడాలు వచ్చి, ఇబ్బందులు వచ్చి, శుక్రవారాలు అయ్యి ప్రభుత్వం ఏదో ఇబ్బందులు పెట్టి అవన్నీ పెడితే ఒక నియమం పెట్టేశారు. అనంత చతుర్దశి నాడు చేయాల్సిందే, అంతే. అలా పెట్టుకున్నారు నియమం. అంచేత అంత ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు చేస్తారు. మనకి చాలామంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పూజించుకున్నప్పుడు మనం ఇంట్లోనే పెట్టుకుంటాం. ఎందుకు వినాయకుడిని నిమజ్జనం చేయాలి? దీని వెనకాల ఏమన్నా కథ ఉందా? అమ్మ, దేవతల్ని పూజిస్తామంటాం కదా, దేవతామూర్తులు, దైవం ఒక్కడే, రూపాలు మాత్రం భిన్నం. వాటన్నింటినీ ఇంట్లో ఎప్పుడూ ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకుని పూజ చేస్తాం, అంతే కదమ్మా? అవునా? మరి వినాయకుడిని ఏం చేస్తున్నాం మనం? ఆ రోజు ప్రత్యేకంగా మట్టి వినాయకుడిని తెచ్చి పూజ చేస్తున్నాం. మరి మట్టి వినాయకుడిని తెచ్చి పూజ చేశాక ఎంతకాలం పెట్టుకుంటాం ఇంట్లో? ప్రత్యేకంగా తెచ్చాం కనుక నిమజ్జనం చేస్తున్నాం. అది ఇంట్లో ఉండే విగ్రహాన్ని నిమజ్జనం చేయమి. వినాయకుడి వెండి విగ్రహమో, ఇత్తడి విగ్రహమో, కంచు విగ్రహమో ఉందనుకోండి, దాన్ని నిమజ్జనం చేస్తున్నామా? లేదు. ఇవాళ కొత్తగా తెచ్చిపెట్టుకున్నటువంటి విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనం చేస్తున్నాం. అంటే చాలామంది ఇప్పుడు మనకి కాలక్రమేణా చాలా వినాయకులు వచ్చేస్తున్నారు కదా, రంగురంగులు, డెకరేషన్ అని, ఇదని. అసలు మనం ఏ వినాయకుడిని పెట్టుకుంటే మనకి శ్రేష్టం, మంచిది? మనకి కలియుగానికి సంబంధించి ద్వాపరయుగం చివరిలో గణపతి యొక్క తత్వం భూమి మీద ఆవిర్భవించినప్పుడు అది గజాననుడుగా ఆవిర్భవించింది. అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి వాడుగా. సరిగ్గా మనకన్నా కొంచెం ముందే కదమ్మా జరిగింది అది. కనుక మనకి సంబంధించి కలియుగానికి సంబంధించినటువంటి పూజాధికారులు నిర్వర్తించాలి అంటే గజాననుడుగా ఉన్నటువంటి వినాయకుడినే పూజ చేసుకోవాలి. అంటే అమ్మ, మనం ఏ శుభకార్యమైనా, ఏ కార్యక్రమం అయినా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతే ఆ కార్యక్రమం అనేది మొదలు పెట్టుకుంటాం. అసలు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి అని ఎప్పటి నుంచి వచ్చిందమ్మా? ముందుగా ఆయనకి ఎందుకు పూజ? ఇది కృతయుగం నుంచి ఉందమ్మా. ఆ రోజుల్లో యజ్ఞాలు చేసేటప్పుడు యజ్ఞశాలల్లో కూడా వినాయకుడిని గణపతి అన్న పేరుతో ఆవాహన చేసేవారు. గణాన అంత్వా గణపతికం హవామహే కవిం కవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సేద సాధనం అని చెప్పి శ్రీ మహాగణాధిపతిని ఆవాహన చేసి ఆ తరువాత మిగిలిన కార్యక్రమాలు చేయడం ఉంది. అంటే యజ్ఞాలు చేసేటప్పుడు కూడా ఒక రూపాన్ని, ఒక ఆకృతితో ఒక విగ్రహాన్ని ఆరాధించేటటువంటి పద్ధతి లేనప్పుడు కూడా గణపతిని ఆరాధించాం. ఎందుకు అంటే గణం అంటే సముదాయం కదా. సముదాయం ఏది ఉందో అది మొత్తం అంతా ఒక యూనిట్గా పనిచేసేట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇటొకళ్ళు అటొకళ్ళు వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఏకోన్ముఖంగా, ఏకత్రితంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే వాటన్నిటినీ కలిపి కట్టి ఉంచేటటువంటి శక్తికి గణపతి అని పేరు. కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉందమ్మా గణాధిపతి పూజ చేయడం. వినాయకుడికి మనం ఏం నైవేద్యం పెట్టాలి? ఆయనకి ఏ నైవేద్యం అంటే బాగా ఇష్టం? వినాయకుడు భోజన ప్రియుడమ్మా. ఆయనకి మోదకాలు చాలా ఇష్టం. మన మోదకము అంటే మనం ఉండ్రాళ్ళు అనే ఉద్దేశంతో చేస్తాము. ఉత్తర దేశంలో మాత్రం దాన్ని లడ్డూలుగా చేస్తారు. మొత్తానికి మనకి ఉండ్రాళ్ళు అంటే మోదకం అంటే ఉండ్రాళ్ళు అనుకోవడమే సరైన పద్ధతి అమ్మ. ఎందుకంటే వేసంకాలంలో శరీరంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ నశిస్తాయి. అయిన తర్వాత పోనీ మళ్ళీ శక్తి పొందుదాము అని ఏదైనా ప్రయత్నం చేయడం జరిగినట్టయితే ఇప్పుడు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే అరగడం చాలా కష్టం. ఎందుకంటే వానలు పడుతూ ఉంటాయి. సూర్యరశ్మి ఎంత తక్కువ ఉంటే అరుగుదల అంత తక్కువ ఉంటుంది.
వానలు పడుతూ ఉంటాయి, సూర్యరశ్మి తక్కువ ఉంటుంది, కొత్త నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లతో పాటు రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. వీటన్నిటి నుంచి తట్టుకోవాలంటే ఏం కావాలి అంటే శరీరానికి బలం కావాలి, కానీ జీర్ణాశయం మీద బరువు పడకూడదు. అందుకు నూనె సరుకులు అవి కాకుండా 2 సార్లు ఆవిరి మీద ఉడకబెట్టినటువంటి ఉండ్రాళ్ళు పెడతారు. అది తింటే బలం వస్తుంది, కానీ జీర్ణకోశానికి ఇబ్బంది ఉండదు. అందుకని ఉండ్రాళ్ళు మనం ఈ ఋతువులో పెడతాం. ఉండ్రాళ్ళు రకరకాలుగా చేస్తారమ్మా, అనేక రకాలైన ఉండ్రాళ్ళు ఉన్నాయి. శనగపప్పు వేసి చేస్తారు, పెసరపప్పు వేసి చేస్తారు, పిండితో చేస్తారు, రవ్వతో చేస్తారు. ఇవి కాక లోపల కొబ్బరి బెల్లం పెట్టి జిల్లేడుకాయలు అన్న పేరుతో చేస్తారు. చిన్న చిన్నవి పిండితో చేసి పెసరపప్పు పాయసంలో వేసి చేస్తారు. ఇలా మోదకాలే రకరకాలుగా చేసే పద్ధతి ఉంది. ఇప్పుడు వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఆ 9 రోజులు కానివ్వండి, కొంతమంది 5 రోజులు 3 రోజులు పెట్టుకుంటారు కదా, ఆ రోజుల్లో ఏమైనా పాటించాల్సిన నియమాలు ఉన్నాయా? ఉంటాయి. ఇందాక నైవేద్యం అన్నారు కదా, అందులో ఆయనకి చాలా ఇష్టం అరటిపళ్ళు, కొబ్బరి, వెలగపండు దొరికితే మరీ ఇష్టం. ఇవి చాలా ఇష్టం. ఈ మిగిలినవన్నీ మనకు నచ్చినవి, మనకి చేతనైనవి, మనకి వీలైనవి, వీటన్నిటిని నైవేద్యం పెట్టచ్చు. చెరుకు గడలు కూడా స్వామికి చాలా ప్రీతిపాత్రమైనవి అని చెప్తారు. ఇక మనం పాటించాల్సిన నియమాలంటే ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, మన ఆధ్యాత్మిక కార్యక్రమం ఏం చేసినా వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. తప్పనిసరిగా వివాహితులందరూ బ్రహ్మచర్యం పాటించాలి, తప్పదు. ఏ వ్రతం చేసినా ఇది ప్రధానమైంది కనుక సాత్విక ఆహారం, ఆ తరువాత ఈ నియమాలు పాటించటం, అదే బ్రహ్మచర్యం పాటించటం, ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా ఉండడం, వీలైనంత వరకు 10 మందికి సహాయం చేయడం. గణపతి అంటేనే అందరినీ కలుపుకుని వెళ్ళి కలిపుకట్టుగా ఉండేటటువంటి తత్వం గనక 10 మందితో కలిసి ఉండడం, ఇలాంటి లక్షణాలు మనం పాటించాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.